జూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం కష్టకాలం నడుస్తుంది. వరుస ఫ్లాప్ల తర్వాత వచ్చిన టెంపర్ సినిమా ఊరటనిచ్చిన వసూళ్ల పరంగా నిరాశే మిగిల్చింది. దీంతో నాన్నకు ప్రేమతో చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ సినిమాను తొక్కేసే ప్రయత్నాలు మొదలవడం విశేషం. సినిమాను కొనొద్దంటూ పంపిణీదారులతో ఓ వర్గం వ్యక్తులు పైరవీలు నడుపుతున్నారని సమాచారం. సినిమా బాలేదంటూ దుష్ప్రచారం చేస్తూ ఇచ్చిన అడ్వాన్స్ ను వెనక్కి తీసుకోవాలంటూ బయ్యర్లపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అంతేకాదు సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవాలంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారట. ఈ సినిమాను హై రేంజ్ లో అత్యంత రిచ్ లుక్ తో ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఎన్టీఆర్ లుక్ కూడా కొత్తగా ఉంది. ఇప్పటికీ విడుదల చేసిన టీజర్ కు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. దీంతో సినిమా విడుదలకు ముందే దాదాపు 60 కోట్ల బిజినెస్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. ఇప్పుడు సినిమాను తొక్కేయాలంటూ ఓ వర్గం చేస్తున్న ప్రయత్నాలు సినిమా బిజినెస్ పై ప్రభావం చూపుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ టెంపర్, కళ్యాణం, పటాస్ సినిమాలు సూపర్ హిట్లే. కానీ ఆ సినిమా విడుదలకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. రిలీజ్ అయ్యాక థియేటర్లు దొరకడం కష్టంగానే మారింది. త్వరలో విడుదల కానున్న నాన్నకు ప్రేమతో సినిమాకు ఇలాంటి కష్టాలే ఎదురైతే సినిమా హిట్ అయినా వసూళ్లపై ప్రభావం పడుతుంది. టెంపర్ విషయంలోనూ ఇదే జరిగింది. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి. వాడిదచ్చు నీ జాతకమే.